రెండో ఎపిసోడ్. సుబ్బారావు గారు మళ్ళీ నవ్వారు చిన్నగా. ఏమంటారు నాన్న, ఇలా మందకొడిగా సాగే వైద్యం కన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయితే మంచిది. కళ్ళు మూసుకుని భారంగా ఊపిరి వదిలి కళ్ళు తెరిచారు. 2 నిమిషాలు ఊరుకుని మళ్ళీ చెప్పబోయే కొడుకుని సుబ్బారావు గారు మెల్లగా చెయ్యెత్తి ఆగమన్నట్టు సైగ చేశారు. సంధ్యాదీపం దేవుడి మందిరం దగ్గర వెలిగించి ధ్యానం చేసుకుని నుదుట కుంకుమ దిద్దుకొని స్విచ్ నొక్కింది అనసూయమ్మ. వసారాలో కూడా లైట్ వేయడానికి వచ్చేసరికి సుబ్బారావు గారు ఎత్తిన చేత్తోటే అనసూయమ్మని దగ్గరకు రమ్మని సైగ చేశారు. ఆవిడ దగ్గరగా వచ్చాక మెల్లగా పెదవులు విప్పి, రేపు రాజమండ్రి మా బావగారికి ఒక ఉత్తరం రాయించు అబ్బాయి చేత. వాళ్ళు శేషగిరి ఇప్పుడు మెట్రికులేషన్లో ఉన్నాడు కదూ. కావేరి 7వ క్లాస్లో ఉంది. దానికి ఆ చదువు చాలు. వచ్చే వైశాఖ మాసంలో ముహూర్తాలు చూసి దాని పెళ్లి చేసేస్తే నాకు ఇంకా ఏ విధమైన బాధ అక్కర్లేదు. నాన్న, ఏమిటి నాన్న మీరు అనేది? కావేరికి ఇంకా 13 ఏళ్ళు కూడా నిండలేదు, అప్పుడే దానికి పెళ్ళ? సుబ్బారావు గారు కళ్ళు మూసుకున్నారు. ఒరే ఆదిత్య, దానికి యుక్త వయసు వచ్చి దాని వ్యక్తిగత విషయాలు అదే స్వయంగా చెప్పగలిగేదాకా నేను బ్రతికుండనరా. కన్న తండ్రిగా ఆడపిల్ల పెళ్లి చేయాలని పసుపు కుంకుమలతో ఉండగా మీ అమ్మకి కన్యాదార యోగ్యత కలిగించాలని ఆరాటం. ఈ ఆఖరి కోరికను మీరెవ్వరూ అభ్యంతరం పెట్టకండి. ఆదిత్య పెదవుల్లో నుంచి మాటలు రాకముందే అనసూయమ్మకి పెదవులు కంపించి, అంత మాట అనకండి, మీకు జబ్బు తగ్గిపోతుంది అన్నది రాబోతున్న కన్నీరు ఆపుకుంటూ. మీరు అనవసరంగా భయపడుతున్నారు నాన్న, మీకు మంచి వైద్యం చేయిస్తే. ఆదిత్య అని ఒక్క క్షణం ఆగి, నీకు కావేరి పెళ్లి జరగడం ఇప్పట్లో ఇష్టం లేకపోతే చెప్పు, నా కోరిక అణుచుకుంటాను. అంతేగానే నాకు వైద్యం జరగడం, ఆయుష్ పెరగడం మాత్రం జరగదురా. 2 ఏళ్ల నుంచి నేను వాడని మందులున్నాయా? నా శరీర పరిస్థితి నాకు తెలుస్తోందిరా. నాలో శక్తి క్షీణిస్తోందిరా. అంతరాత్మను కాదనలేను. ఇంకా ఎంతో కాలం బ్రతకనని నాకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకని కావేరి చాలా కాలానికి పుట్టిన ఆడపిల్ల. దాన్ని ఒకింటి దాన్ని చేసి రాజమండ్రి అత్తయ్య వాళ్ళ ఇంట్లో పడేస్తే ఆయాసం వచ్చి ఆగారు. మీరు ఎక్కువగా మాట్లాడకండి, రెస్ట్ తీసుకోండి అన్నాడు ఆదిత్య. అనసూయమ్మ భర్త గుండెల మీద రాస్తూ కళ్ళ నిండా నిండిన కన్నీటిని మరొక చేత్తో తుడుచుకుంది. నన్ను పూర్తిగా చెప్పనీరా. కావేరి బాధ్యత ఒకటి నేను చేయగలిగితే సారథిని అమ్మనే నువ్వు చూసుకోగలుగుతావు. మీరు నాకు ధైర్యం చెప్పినంత మాత్రాల్లో నా పరిస్థితి నాకు తెలీదా? పోనీ ఒకవేళ నా ఆరోగ్యం మెరుగుపడి బ్రతుకుతానే అనుకో, మంచిదే. కావేరి పెళ్లి చేయడం తప్పు కాదు కదా. అలా జరగకుండా మరో రకంగా జరిగితే ఆ తర్వాత మీరే బాధపడాలి. నాన్న కోరిక తీర్చలేకపోయామే అని ఆలోచించు. ఏం అనసూయ, చిట్టి తల్లికి పెళ్లి చేసి ఆనందించాలనే నా ఉద్దేశం మంచిది కాదా? మన చేతుల మీద జరగవలసిన శుభకార్యం అబ్బాయికి అప్పగించడం. అబ్బబ్బా ఊరుకోండి, అపశకునం మాటలు మీరును. పిల్లలకి కళ్యాణ యోగం త్వరలోనే వస్తే మీ కోరిక నెరవేరే తీరుతుంది. మీరు ఇంకెక్కువ మాట్లాడకండి అంటూ అనసూయమ్మ భర్త గుండెల దగ్గర షర్టు సవరించి తల్లగడలు సరిచేసి వెళ్ళి లైట్ వేసింది. ఆదిత్య మెల్లగా అక్కడి నుంచి కదిలి వీధిలోకి వెళ్ళిపోయాడు. కావేరి తండ్రి, అన్నగారు, తల్లి మాట్లాడుకోవడం వింది. అయితే రాజమండ్రికి ఉత్తరం రాస్తారన్నమాట. తనకి శేషగిరి బావకి సిగ్గేస్తోంది బాబు అని అనుకుని దోసిట్లో ముఖం దాచుకుంది. చూసావా, మీ అన్న ఉత్తరం రాశాడు. పొడ్డూడని వెధవకి, ముక్కు పచ్చలారని పసిపిల్లకి పెళ్ళ. చేతుల్లో ఉత్తరం భార్యకు అందిస్తూ విసుక్కున్నాడు బ్రహ్మజీరావు. ఉత్తరంలో సారాంశమంతా అర్థమయ్యాక, అయ్యో అన్నయ్య మాట కాదనకండి, వాడికి ఎంత అనారోగ్యం లేకపోతే ఎంత దీనంగా ఉత్తరం రాస్తాడు. వాడి సంగతి నాకు తెలుసును. 15 మైళ్ళు సైకిల్ మీద పాలెం వెళ్ళి పొలాలు చూసి వచ్చాడు. అయినా పిసరంత అలసట చెందేవాడే కాదు. ఎంతంత బరువు పనులైనా వాడొక్కడే సునాయాసంగా చేసేవాడు. వాడికి అసలు ఉక్కు మనిషి అనే పేరండి అంది విశాలాక్షి. సరేలేవోయ్, ఎందుకు ఉక్రోషం?
ఉన్నమాటేగా మీలాగా బయటికి కాలు పెడితే రిక్షా పిలవాల్సిన అవసరం వాడికి లేదు. అవును, మరి అనుభవించే యోగ్యత ఉండాలి. మనం దర్జాగల జాతకాలు. మీ అన్నయ్య పైసా పైసా ముడిపెట్టి పొలాలు కొని మేడలు కట్టి దాచుకున్నాడు. సరే బాగుంది. పాపం వాడి ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇట్లా మాట్లాడకండి. వాడు కోరినట్టు శేషగిరికి కావేరికి పెళ్లి కానిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది? ఎప్పటికైనా జరగవలసిందే కదా. చిన్నప్పటి నుంచి అనుకున్నదే, అందుకని చిన్నప్పుడే చేసేయాలా? పరిస్థితి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామండి? పెద్ద అబ్బాయిలు ఇద్దరికీ చదువులు పూర్తయ్యాక చేశాం కదా. మనం కాదని మొండికేస్తే పాపం అన్నయ్య బాధపడతాడండి. వాడు తన చేతుల మీద కన్యాదారు పోసుకోవాలని ఆశపడుతున్నాడు. మరి నా ఆశ మాట ఏమిటి? శేషగిరిని ఇంజనీర్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు పెళ్లి చేశామంటే చదువు సున్నా చుట్టే. ఎందుకు సున్నా చుట్టేది? నిక్షేపంగా సాగుతుంది. అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం కానీ ఆ అమ్మాయి అప్పుడే వస్తుంది ఏమిటి? ఇప్పుడు అలాగే అంటాం, ఆ తర్వాత పరిస్థితులు ఎలా వస్తాయో ఏమిటో. మీకన్నీ అనుమానాలే. విశాలాక్షి విసురుగా వెళ్ళిపోయింది. బ్రహ్మాజీరావు ఆలోచనలో మునిగిపోయారు. ఈ పెళ్ళి ఎంతవరకు సమంజసం? మెల్లిగా చెప్పులేసుకొని బయటికి నడిచారు. తెల్లవారుజామున 3:30కి ముహూర్తం. ఇంట్లో చేస్తున్న మొట్టమొదటి శుభకార్యం కనుక చుట్టాలు పక్కాలంతా బెలబెల్లాడుతూ వచ్చారు. దూరపు బంధువులు 4 రోజులకు ముందే దిగారు. వీధికంతా సరిపోయింది పందరి. పక్క మేడ, ఎదురింటి డాబా పెళ్లి కోసం తీసుకున్నారు. బ్యాండ్ మేళం, సన్నాయి వాద్యం పోటీలుగా వాయిస్తున్నారు. విశాలాక్షి ఆ ఇంటి ఆడబడుచు కనుక ఊరందరికీ తెలుసు. తాత్కాలికంగా అన్నగారు అనారోగ్య విషయం మర్చిపోయి అసలైన వియ్యపురాలి హోదాలో అందరి పలకరింపులు అందుకొని జరీ పూలచీర కట్టుకొని నిండుగా కూర్చుంది. ఒక్క కూతురైన 13 ఏళ్ల జయలక్ష్మి పక్కనే కూర్చుంది. అనుకోకుండా జరుగుతున్న అన్నగారి పెళ్లి వల్ల మర్చిపోయిన ఆడబడుచుతనం మళ్ళీ గుర్తు తెచ్చుకుని సాధ్యమైనన్ని పేచీలు పెట్టాలి అని అనుకుని పెడుతోంది. పెద్దన్నలిద్దరూ భార్యలతో ఉద్యోగ ఊళ్ళలోనే ఉంటున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళ నాటికి తాను చాలా చిన్నది. అందుకని తను ఇన్నాళ్ళు మామూలు జయలక్ష్మి అనే అనుకుంటోంది. అకస్మాత్తుగా నువ్వు ఆడబడుచువే జయ్యా అని తల్లితో పాటు బంధువులు స్నేహితురాళ్ళు గుర్తు చేశారు. అంతే. పెళ్లి కూతురు ముస్తాబులో బుట్టబొమ్మలా ఉంది కావేరి. స్నేహితురాళ్ళందరూ క్రితం రోజు రాత్రి నుంచే కావేరి చుట్టూ చేరారు. వాళ్ళు చేసే వేళాకోళాలు, పూల జడలో పరుచుకుంటున్న పరిమళాలు, సుగంధ ద్రవ్యాలు అంతా మత్తుగా, సిగ్గుగా, విరిసి విరియని మొగ్గలాగా, అసలైన ఆడపిల్లలాగా పట్టుచీరలో ముడుచుకుపోతోంది పాల బుగ్గల మెరుపు తగ్గని చిన్నారి కావేరి. కన్నుల పండుగగా కట్టిన కళ్యాణ మండపంలో ఊరంతా తరలి వచ్చింది పేరంటాళ్లతో. కావేరిని శేషగిరి భార్యగా దారపోశారు వెంకట సుబ్బారావు గారు, అనసూయ. ఆయన కోరిక తీరింది. ఎంత అదృష్టవంతురాలువే అనసూయ అని వయసు మళ్ళిన ముత్తైదువులు మెచ్చుకున్నారు. ఎంచక్కా బొమ్మల పెళ్లిలాగా ముద్దుగా ఉన్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అని తెగ ముచ్చట పడ్డారు తన పిల్లల పెళ్ళిళ్ళు చేయలేకపోతున్న తల్లిదండ్రులు. సందడంతా పొంగి చల్లారాక అసలు సణుగుడు మొదలైంది. అత్త లాంఛనాలలో అరకాసు బంగారం తక్కువైందని, ఆడబిడ్డకి అప్పగింతల వేళ పట్టుపరికిని పెట్టలేదని సన్నసన్నంగా మొదలైంది విశాలాక్షి. ఇంత ఆనందంలో కలతపడడం ఇష్టం లేని వెంకట సుబ్బారావు గారు వెంటనే చెల్లెలు కోరికలు తీర్చేశారు. ఆదిత్యకి తండ్రి వరుస నచ్చలేదు. తాము ఒప్పుకొని ఎందుకు ఇవ్వాలి అని కోపం వచ్చినా నిండు ఇంటో కలహాలు పెట్టుకోవడం తండ్రి ఆరోగ్యరీత్యా మంచిది కాదని బిగబట్టుకున్నాడు. ఇంట్లోనే ఉంటున్న పెద్దత్త ఆదిత్యను ఓదార్చింది. చిన్నత్త గుణం అంతేరా ఆదిత్య, కానీ ఇప్పుడు మనం పిల్లనిచ్చుకున్న వాళ్ళం కనుక అల్లరిపడి నలుగురిలో నవ్వుల పాలు అవ్వడం బాగుండదు. ఆదిత్యకి పెద్దత్త పట్ల గౌరవం, అభిమానం ఉన్నాయి. పాపం చిన్నప్పుడే భర్త వదిలేస్తే పుట్టింటికి చేరిన అనాథ. మేనల్లుళ్ళని మేనకోడళ్ళని తన పిల్లల్లాగే పెంచింది. కావేరి పెళ్ళైపోయింది. వెంకట సుబ్బారావు గారు 2 ఎకరాల పొలం అమ్మేశారు. అనసూయమ్మ తన నగల్లో సగం కావేరికి ఇచ్చేసింది. నెల్లాళ్ల తర్వాత కావేరి యథాప్రకారం పెరట్లో స్నేహితురాళ్లతో ఆడుకుంటోంది. ఇదివరకు గాజుల గలగలలే వినిపించేవి. ఇప్పుడు మెళ్ళలో మంగళసూత్రాలు,
కాళ్ళకి మట్టలు కూడా ఘల్లు ఘల్లుమనే చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. మిగిలిన పిల్లలంతా ధ్వనికి సంతసిస్తూ, ఒసే కావేరి, మరొక్కసారి ఎగరవే, చప్పుడు బాగా వస్తుంది అని అన్నారు. కావేరి ఎగిరి గంతేసేది. కల్లున చప్పుడైంది. పిల్లలంతా కిలకిలా నవ్వేవారు. పెరడంతా గోలగోలగా ఉంది. ఆ సమయంలో పెరటి గుమ్మల్లో నుంచి ముసిముసిగా నవ్వింది అనసూయమ్మ. ఇప్పుడు ఆ సందడంతా ఆవిడకి వీణుల విందుగా ఉంది. అది గోలగోలగా అనిపించడమే లేదు. కారణం, ఇప్పుడు వెంకట సుబ్బారావు గారి ఆరోగ్యం మెరుగుపడింది. ఏ మందులు వాడకపోయినా ఆయన రోగం తగ్గుముఖం బట్టి కులాసాగా ఉంటున్నారు. కన్యదార పోసిన ఫలితం అన్నీ అన్నారంతా. ఏమైతేనే అనసూయమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. వేసవికాల పొద్దులో పలచబడిన ఎండ కూడా గాడ్పుగానే ఉంది. స్నానం చేసిన 5 నిమిషాలకే మళ్ళీ చెమటలు పట్టేస్తుంటే విసుగ్గా ఫ్యాన్ ఆన్ చేసి ఒళ్ళంతా పౌడర్ అద్దుకుంటున్నాడు శేషగిరి. పచ్చగా బొద్దుగా నోనోగు మీసాలతో యువకుడుగా మారుతున్న శేషగిరికి వాళ్ళ నాన్నలాగే దర్జాల మీద దర్పాల మీద మోజెక్కువ. నలిగిన బట్టలు కట్టడు. వాసన నూనె తప్ప రాసుకోడు. ఖరీదైన సబ్బులు క్రీములే వాడతాడు. తరచుగా సినిమాలు చూస్తాడు. తల్లిదండ్రుల చాటున సిగరెట్ తాగుతాడు. పౌడర్ డబ్బా టేబుల్ మీద పెట్టి గోడ అలమరాలో బిగించిన నిలువెత్త అద్దంలో తన రూపం చూసుకున్నాడు. సన్నసన్నగా ఉన్న మీసకట్టుని సుతారంగా చేత్తో తడుముకున్నాడు. చెంపల మీద రాబోతున్న రోమ కట్టును మునివేళ్లతో అద్దుకున్నాడు. ఈ పక్క ఆ పక్కకి తిరిగి చూసుకున్నాక దువ్వెన్న అందుకొని తలదువ్వుకోవడం మొదలుపెట్టాడు. మగసిరి లక్షణాలు పొటమరిస్తున్న 17 ఏళ్ల శేషగిరికి జీవితమంతా 2 చేతులతో జుర్రుకోవాలని ఉంది. అందుబాటులో ఉన్న అందాలు ఆనందాలు సొంతమైపోవాలని ఒక బలీయమైన వాంఛ. మెల్లమెల్లగా అంకురించి స్థిరమైపోయింది ఆ కోరిక. అదే సహజం. యవ్వనపు తొలిదశకి అదే గుర్తు. నా అంతటి వాడు లేడనుకోవడం, తనంతా గౌరవంగా గొప్పగా చూడాలి అని అనుకోవడం, అందరికంటే తన ప్రత్యేక స్థానంలో కోరుకోవడం, ఇవన్నీ యవ్వనం అంకురిస్తున్న ప్రథమ దశలో మానవ సహజమైన లక్షణాలు. ఈ సహజ లక్షణాలకి బీద గొప్ప తేడా ఉండదు. కానీ ఏ కారణం చేతైనా మానసికంగానూ అంగవైకల్యం చేతనో బాధపడేవారు మాత్రమే ఉదాసీనంగా మిగిలిపోతూ ఉంటారు. ఇకపోతే ఇలాంటి వాతావరణం అనుకూలంగా ఉండి ఆర్థిక సౌకర్యాలు బాగా తోడ్పడితే వేరే చెప్పేదేముంది? తలదూకుంటున్న శేషగిరికి లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అవును అత్తయ్య గారు, నిన్ననే మా గేదె ఈనింది. జున్నుపాలు ఇవ్వడం ఎందుకని జున్నే వండి పంపించింది అమ్మ. శేషగిరి గారు ఉన్నారా ఇంట్లో? ఉంటే పెట్టేయండి ఇప్పుడే. ఆలస్యం అయిన కొద్దీ చల్లారి నీరు ఊరిపోతుంది. కాస్త వేడి మీద తింటేనే బాగుంటుంది. అలాగేనమ్మా, నువ్వు స్వయంగా తేవాలా? మీ పని మనిషి చేత పంపించకూడదమ్మా అని నొచ్చుకుంది విశాలాక్షి. అది ఎప్పుడో పనంతా అయ్యాక ఇస్తానంటుంది. ఈ లోపల శేషగిరి గారు మావయ్య గారు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఏ రాత్రి తింటే ఏం బాగుంటుంది? అందుకే నేనే తెచ్చాను. విశాలాక్షి ఆప్యాయంగా చూసి ఆనందంగా నవ్వింది. వెళ్తానండి అని వెన్నుతిరిగి రమ్మగదిలో నుంచి వస్తున్న శేషగిరిని చూసింది. ఎవరండి రమ్మగారు? జున్ను అంటున్నారు, తెచ్చారా? అడిగాడు నవ్వుతూ. మరేనండి, మీకు ఇష్టం లేదేమో అని మళ్ళీ ముందుకు తిరిగి, పోనండి అత్తయ్య గారు, జయలక్ష్మికి మావయ్య గారికి పెట్టేయండి అంది కవ్వింపుగా. విశాలాక్షి ముసిముసిగా నవ్వింది. ఆ సంగతి మేము చూసుకుంటాంలేండి రమ్మగారు, ఇవ్వడం వరకు మీ వంతు. ఎవరు తినాలో అన్నది మేము చూసుకుంటామన్నాడు. శేషగిరి బాగా దగ్గరగా వచ్చి నిల్చుంది. శేషగిరి ఒంటి మీద నుంచి పౌడర్ వాసన సన్నగా తగిలింది రమ ముక్కు పుటాలకి. పచ్చగా ఉన్న ఛాతీ, నున్నగా దువ్విన క్రాఫు, ఇస్త్రీ లుంగి, భుజం మీద టర్కీ టవలు, దూర జామ పండులా కనిపించాడు శేషగిరి. అయితే ఇక నేను వెళ్ళొచ్చన్నమాట. సరే వెళ్తున్నాను అత్తయ్య గారు అనేసి గబగబా వెళ్తున్న రమని ఆ మాట నేను అనలేదండోయ్ అన్నాడు. పోనీ నేనే వెళ్ళిపోతున్నానులేండి అంటూ వెనక్కి చెయ్యి ఊపి వీధి మెట్లు దిగింది. పిచ్చి పిల్ల, మనమంటే వాళ్ళకి ఎంత అభిమానమో. స్థితిమంతులు మన అహంకారం గోరంతైనా లేదు. వాళ్ళ నాన్నకి వ్యాపారంలో బోలెడంత కలిసి వస్తోంది. అందుకే కదూ ఇంకో మేడ కట్టిస్తున్నారు. అసలు మన వీధిలో వాళ్లే అందరికన్నా గొప్పవాళ్ళు.
ఏది ఆ జున్ను అంటూ పక్కకు చూశాడు. పెద్ద పలకల మట్టు గిన్నె నిండా మిరియాల పొడి, యాలకుల పొడితో తేలి ఉన్న గోధుమ రంగు జున్ను కనిపించింది. ఇదిగో ఇస్తానుండు, ఈ జయ్య ఎక్కడికి పోయిందో వస్తే బాగుండు అంటూ ఓ ప్లేట్ నిండా తీసి శేషగిరికి అందించింది చెంచా వేసి. తామంటే ఎదురింటి రామరాజు గారి కుటుంబానికి ప్రత్యేక అభిమానం ఉందని, అందుకు తను దర్జాతనం హుందాతనమే కారణమని విశాలాక్షి నమ్మకం. కానీ శేషగిరికి తెలుసు, సరిగ్గా తన వయసుదే అయిన రమకి తనంటే ఇష్టమని, అందుకే తన కుటుంబంతో సన్నిహితంగా ఉంటుందని, తనకి రమ పట్ల ఏదో ఆకర్షణ లాంటిదే కలుగుతోందని గ్రహించాడు. చిలిపిగా, చలాకీగా, స్వేచ్ఛగా, సన్నగా, అందంగా ఉండే రమ 2 ఏళ్ల క్రితం ఎదురింట్లో లేదు. అప్పుడు వాళ్ళ నాన్న వ్యాపార రీత్యా ఏలూరులో ఉండేవాళ్ళు. 2 ఏళ్ల క్రిందట రాజమండ్రి వచ్చి స్టీల్ దుకాణం తెరిచాక తను అద్దెకి దిగిన ఇల్లే కొనేసుకున్నాడు. తర్వాత ఫ్యాన్సీ షాపు, ఆటో రిక్షాలు, ప్రస్తుతం టాక్సీలు నడిపించడం. ఇంటిని ఆధునిక పరికరాలతోనూ అన్ని హంగులతోనూ ఆ వీధిలో కల్లా గొప్పగా తయారు చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకం అలా అంచెలంచెలుగా మారుతూ ఉంటుంది. రమ మెట్రిక్ పాస్ అయి ఇంకా చదవడం ఇష్టం లేక ఇంట్లోనే కాలం గడుపుతున్న వాళ్ళ రెండో అమ్మాయి. ఆఖరిది కూడా మగపిల్లలిద్దరూ, 15 ఏళ్ళున్న చిన్నవాళ్ళు. కడుపు నిండా తినడం, నచ్చిన బట్టలు కట్టుకోవడం, కాలక్షేపానికి స్నేహితుల ఇళ్ళకి, అసంకల్పిత చర్యలైతే సినిమాలు చూడడం, శేషగిరితో స్నేహం పెంచుకోవడం బుద్ధిపూర్వకంగా చేసే కార్యక్రమాలు. జున్ను ప్లేట్ ఖాళీ చేసి గదిలోకి వెళ్ళాడు. అద్దం ముందు నించుంటే ఎందుకో గర్వంగా అనిపించింది. మీసం వేళ్లతో తడుముకున్నాడు. అన్నయ్యలిద్దరూ చామన్ ఛాయ్ రంగులో సాధారణంగా ఉంటారు. తను జయలక్ష్మి పచ్చని రంగుతో బొద్దుగా పుష్టిగా ఉంటారు. శేషగిరి ఓసారి క్రాప్ దువ్వుకొని ఇస్త్రీగా ఉన్న షర్ట్ అందుకున్నాడు. ప్యాంటు తొడుక్కుని బూట్లు బిగించుకొని జేబురుమాలు ఓ మూల సెంటు రాసి షర్ట్ జోబులో పెట్టాడు. వాచి తీసి పెట్టుకుంటూ టైం ఇంకా 6:30 కూడా కాలేదు, పిక్చర్కి అందుకోగలను అని అనుకున్నాడు. అమ్మా, నేను బయటికి వెళ్తున్నానమ్మా, మా ఫ్రెండ్స్ కనుక అడిగితే పిక్చర్కి వెళ్తున్నాను అని చెప్పు, అందుకని కొంచెం ఆలస్యం అవుతుంది, రాత్రి మీరంతా భోంచేసేయండే అంటూ వీధి గుమ్మం వైపు నడిచాడు. విశాలాక్షి ఏదో అనబోయి దొరబాబులాగా ఉన్న కొడుకుని నడకలో టీవీని గమనించి ఒక క్షణం మైమరిచిపోయి ఆ తర్వాత తన పెదవులు విప్పేసరికి శేషగిరి మెట్లు దిగి వీధిలో నుంచున్నాడు. సరిగ్గా అప్పుడే రామరాజు గారు బయటకు వస్తున్నారు వాళ్ళ ఇంట్లోంచి. అది విశాలాక్షి గమనించి ముందు ముందు తన కొడుకు కూడా ఆ రామరాజు గారంత గొప్పవాడు కాబోతున్నాడు అన్న ఊహతో ఇక కొడుకుని వెనక్కి పిలిచి తను చెప్పాలనుకున్నది చెప్పకుండా వీధి తలుపు దగ్గర నిలబడిపోయింది. ఇంతకీ ఆమె చెప్పాలనుకున్న మాట, సినిమాలు అంతగా చూడకురా, ఈ వారం ఇది 4వది, అప్పుడే కాస్త తగ్గించు అని. పెద్ద కొడుకులిద్దరూ అదో రకం. చదువు, ఇల్లు, తాము పెద్దగా ఏ సరదాలు లేని మన్ను తిన్న పాముల్లా ఉండేవారు. అబ్బో, శేషగిరి లార్డ్లా ఉంటాడు, వాళ్ళ నాన్న పోలిక. ఈ వయసులో సినిమాలు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తాడు అని అనుకుంది. ఇంకా నయం చెప్పాను కాదు అని అనుకుని వంట ప్రయత్నానికి లోపలికి వెళ్ళిపోయింది విశాలాక్షి. ఆ మర్నాడు మధ్యాహ్నం పేపర్ తీసుకుని వంటిట్లోకి వచ్చారు బ్రహ్మాజీరావు గారు. ఆ సమయంలో విశాలాక్షి జీడిపప్పు వేయిస్తుంది పాకపుండలు కట్టడానికి. జయలక్ష్మి పక్కనే కూర్చుని కంటికి నచ్చిన పలుకులు ఏరుకొని తింటోంది. రిజల్ట్స్ వచ్చాయి అన్నారు బ్రహ్మాజీరావు గారు. వచ్చాయా? పాస్ అయ్యాడా? వేయిస్తున్న గెరిట మూకుళ్ళో నుంచి తీసి నిలబడింది విశాలాక్షి. ఆయన తల అడ్డంగా తిప్పి పోయింది అన్నారు ముక్తసరిగా. అయ్యో, పోవడం ఏంటండి, సరిగ్గా చూడండి అంది. ఆవిడకి కొడుకు పాస్ అయి తీరుతాడు అనే నమ్మకం. అయితే నాకు చూడడం రాదంటావా? తను పొరపాటుగా చూడలేదని బ్రహ్మాజీ గారి నమ్మకం. అయ్యో అమ్మ, పప్పులన్నీ మాడిపోయాయి, ముందు వాటి సంగతి చూడు అని అరిచింది జయలక్ష్మి. పేపర్లో నెంబర్ చూడడం ముఖ్యం కాదని, జీడిపప్పు వేయించుకోవడమే ఇప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని అని ఆ పిల్ల నమ్మకం. నమ్మకాలు లేని శేషగిరి ఆ సమయంలో ఫ్రెండ్ ఇంట్లో సిగరెట్ తాగుతూ లోకాభిరామాయణంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయని తెలుసు. చూడొచ్చులే, తొందర ఏముంది అన్నట్టుగా ఉంది శేషగిరి వాలకం. జీడిపప్పు మూగుడు కిందకి దింపి
మన అబ్బాయి పాస్ అవ్వకపోవడం ఏమిటండి? ఒకవేళ నెంబరు పొరపాటు పడ్డారేమో అంది విశాలాక్షి. ప్రస్తుతం ఈ పేపర్లో వాడి నెంబర్ పడలేదు. పొరపాటు జరుగుతూ ఉండడం కూడా నిజమే. మరి ఆ విషయం తర్వాత ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి అన్నారు పేపర్ మడత పెడుతూ. ఆ పని చేయండి, అయినా అబ్బాయిని రానియండి, సరిగ్గా చూస్తాడు అంది విశాలాక్షి. ఆవిడ నమ్మకం చావలేదు. అంటే సరే సరే, నా BA డిగ్రీ, 55 ఏళ్ల వరకు సర్వీసు, ఇవేవి కూడా పేపర్లో పడిన నెంబర్ చూడ్డానికి పనికి రావు అన్నమాట. బ్రహ్మాజీరావు గారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అది కాదండి అందేగాని విశాలాక్షి ఉద్దేశం మటుకు పేపర్లో నెంబర్ ఉండి ఉంటుందని, భర్త సరిగ్గా చూడలేకపోతున్నాడు అనే. అబ్బా అమ్మా, ఆ సంగతి అన్నయ్య వచ్చాక చూస్తాడు లేవే, ముందు ఈ జీడిపప్పు పూర్తిగా వేయించు అంది జయలక్ష్మి. 8వ క్లాసు 2 సార్లు చదివి వెధవ చదువుని అని ఆపేసి హార్మోనియం 6 నెలలు సాధనలో గీతాల వరకైనా రాలేక విసుగుబుట్టి అటక మీదకి ఎక్కించేసి దిక్కుమాలిన సంగీతం అని మానేసింది జయలక్ష్మి. కావాల్సినవన్నీ అమ్మ చేత చేయించుకొని తినడం, కాళ్ళు అరిగేలాగా స్నేహితురాళ్ళ ఇళ్లకి తిరగడం, అలసిపోయి వచ్చాక పందిరి మంచం ఎక్కి నిద్రపోవడం జయలక్ష్మి దినచర్యలు. తినే వాటిలో లోటు ఏదైనా వచ్చినా, స్నేహితుల ఇళ్లలో లేకపోయినా, అలసిపోయి వచ్చినప్పుడు మంచం ఎక్కి పడుకునేందుకు ఎవరైనా అడ్డు వచ్చినా లక్ష్మికి తీరని సమస్యలు. అంతకుమించి ప్రపంచం మునిగిపోతున్నా పట్టించుకోదు. విశాలాక్ష్మికి ఓ పక్క శేషగిరి సంగతి ఆరాటంగా ఉన్నా, ఎదురుగా ఉన్న జయలక్ష్మి తొందర చేస్తుంటే గబగబా జీడిపప్పు వేయించి పాకం బట్టి పళ్ళంలో పడేసింది. వీధి వరండాలో పచారులు చేస్తున్న బ్రహ్మాజీరావు గారు శేషగిరి ఫెయిల్ అయ్యాడని ఆయనకు తెలుసు. పాస్ అవుతాడని, ఇంజనీరింగ్ చదివించాలని ఆయన అనుకున్నారు. పెద్ద కొడుకులు ఇద్దరు మామూలు BAలే చదివించాడు. దానికి తగ్గట్టే వాళ్ళు ఏదో అయింది అనిపించుకొని పెద్దాడు AG ఆఫీస్లో, చిన్నాడు PWDలో క్లర్క్గా సెటిల్ అయ్యారు. పెళ్ళిళ్ళయి సంసారాల్లో ఏదో గడిపేస్తున్నారు కాలం. కానీ శేషగిరి తరహా మొదటి నుంచి వేరుగా ఉంది. అందుకే వాడిని ఇంజనీరింగ్ చెయ్యాలని, వాడి దర్జాకి తగిన రీతిలో జీవితం ప్రారంభించాలని ఆయన ఆశ పెట్టుకున్నారు. కానీ 2 ఏళ్ల క్రితం SSLCలో ఉండగానే అనుకోకుండా పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ కారణంగా వాడెప్పుడో ఒకింటి వాడన్న లెక్కలోకి వచ్చాడు. పెద్దాళ్ళిద్దరూ ఉద్యోగాలు వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ శేషగిరి చదువు ఇంకా పూర్తి కానే లేదు. పైగా ఇప్పుడు ఫెయిల్ 1 సంవత్సరం వేస్ట్ అయింది. వెంకట సుబ్బారావు ఆరోగ్యం శుభ్రంగా ఉంది. ఆనాడు ఊదరగొట్టి పిల్ల మెళ్ళో 3 ముళ్ళు పడితే గాని చాలని శేషగిరిని అల్లుణ్ణి చేసుకున్నాడు. అది అంతటితో సరిపోయిందా? పండగలని, పబ్బాలని, నోములని, వ్రతాలని మాటి మాటికి అల్లుణ్ణి పంపమని ఉత్తరాలు. కావేరి వ్యక్తురాలైందట. ఊరు వాడ పెళ్ళంత పనిచేసి వెయ్యాల వారిని రమ్మని కబుర్లు. ఈ 2 ఏళ్లలో శేషగిరిని డజన్ సార్లు రప్పించుకున్నారు. అందుకే చదువు 0 జుట్టింది. ఇంకా గట్టిగా చెప్పాలి. పచారులు చేస్తూ బ్రహ్మాజీరావు గారు ఒక స్థిర నిశ్చయానికి వచ్చారు. సాయంత్రం శేషగిరి ఇంటి పట్టున ఉన్నప్పుడు దారిలో ఫ్రెండ్స్ చెప్పాడు, పరీక్ష తన్నిందిరా, నీదే కాదు మన గ్రూప్ అందరిదీను. పోనీలే, పక్షపాతం లేకుండా అందరం కలిసికట్టుగానే తన్నించుకున్నాం. లేకపోతే మనలో ఒకళ్ళనొకళ్ళం తన్నుకోవాల్సి వచ్చేది అన్నాడు పగలబడి నవ్వుతూ. శేషగిరి కూడా హాయిగా నవ్వేసి ఇంటి దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రం సీరియస్గా అయిపోయాడు. నాన్నగారు సరిగ్గా చూసుండరు. నువ్వు చూడరా అంది మెల్లగా విశాలాక్షి. ఏంటమ్మా నీ పిచ్చి, పరీక్ష పోవడం పచ్చి నిజం. అంత మాత్రానికే ఏదో జరగరా అంది. జరిగినట్టు బాధపడతావేంటి? నా ఫ్రెండ్స్ అందరిది పోయింది, ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఎంతవరకు ఎప్పుడు ఫెయిల్ కాలేదు, ఎప్పుడు జరిగింది. పోనీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కడతాను పరీక్షకి అన్నాడు నిర్లక్ష్యంగా. నిజమే అనుకో అని సాగిపోయింది విశాలాక్షి. కొడుకు నిల్చున్న టీవీలో మాటలో ఉండే గాంభీర్యంలో వెధవ పరీక్ష పోతేనేమిటి అనే అనిపించింది. కానీ ఈ బ్యాడ్ లక్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమా అని ఒక్క క్షణం ఆలోచించింది. లీలగా ఆమె మనసులో కావేరి మెదిలింది. పైకి ఏమీ అనలేదు కానీ ఇక మీదట కొడుకుని చీటికి మాటికి అన్నయ్య ఇంటికి పంపకూడదు అని అనుకుంది. కాళ్ళు చేతులు గడుక్కొని ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాడు శేషగిరి. బ్రహ్మాజీరావు గారు గదిలోకి వచ్చారు. పక్కనున్న మరో కుర్చీలో కూర్చుని బాగానే చదివావు కదరా అని మొదలెట్టబోయారు.
పోనీయండి నాన్న, ఏం చేస్తాం, మళ్ళీ కూర్చుంటా పరీక్షకి అన్నాడు కర్మఫలాన్ని ఆశించని సన్యాసిలా. అంతేలే, వదిలేస్తామా ఏంటి, దానంతా చూడాల్సిందే అనుకో. కానీ బాగా చదివి రాసిన వాళ్లే ఫెయిల్ అయితే ఇంకా మిగతా వాళ్ళ మాట ఏమిటి? వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.